పాటలు రాసుకుంటూ వచ్చి తెలంగాణ ఉద్యమంలో కూడా సిద్దిపేటలో ఎన్నో వందల పూర్వం నా వంతు కూడా ఇచ్చినా కానీ ఇక తెలంగాణ రాకనే ఉండలేదు. ఉంటే నాకు ఇక్కడ నిజంగా చెప్పాలంటే హరీశ్రావు సార్ మేము అన్నాన్ని పిలుస్తాం కానీ మా స్టూడియోలో వచ్చి కూర్చుంటేది. మా కొడుకే వాయిస్ రేడ్ వేసి 1000 పాటలు డబ్బింగ్ కొట్టి ఇచ్చినాము. లక్ష్మణ్ ముల్లగట్టు అంటే కాటలు కట్టుక ఇంట పెట్టేది. అప్పుడు చెర 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 మెరుపులు మెరిచెర కనకన కనకన నిప్పులు గురిచెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు చీల్చిన చేల్ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ రుద్రమ్మ నేల మనది పోరాడగడ్డ మనది అడవిలాకులు మేకులాయరా వడ్ల గింజలే పిడుగులాయరా నెమిలిపించమే కత్తులాయరా తెలంగాణకై పోరు చేసరా. ఈ టైంలో మేము రాసేప్పుడు పాడడం జరిగింది. చాలా పోరాలు వచ్చిన చాలామంది ఊళ్ళో కూడా అన్న అన్న అంటే ప్రతి సర్పంచ్ 60 ఊళ్ళు 70 ఊళ్ళు కూడా ఇప్పుడు పరిచయాలు మండలాధ్యక్షులు కానీ ప్రతి ఊరు కూడా గుర్తుపడతారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కానీ అందరు గుర్తుపడతారు. రామలింగాన్ని కూడా నాకు మంచి మిత్రుడే దుబ్బాగా ఇక్కడనే ఉంటుండే. ఇప్పుడు అట్లా అత్తపోతాం ఆయనతో ఫోటోలు అందరితోటి అప్పుడు ఎవరు పద్మదేవేందర్ రెడ్డి అక్క ఆయన అందరితోటి తిరిగినా అందరికి పాటలు రాసిచ్చిన ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా రాశాను. సిద్దిపేటలో అయితే అంతా ప్రతి ఒక్కరు మంచి భక్తులు. ఇంకా అందులో వయసులో అయితే ఇంకా చాలా గొప్పవాళ్ళు. అలా పేర్లు అందరూ కూడా ఎప్పుడైంతమంది అంతే నాకు మురశెట్టి రాములు కానీ పెద్ద పెద్దోళ్ళు ఏ డాక్టర్ కూడా నాకు ఫీజు తీసుకున్నది కాకుండా చంద్రరెడ్డి డాక్టర్ ఉండే కదా సార్. చంద్రరెడ్డి డాక్టర్ ఉన్నాడు. లక్ష్మణ్ నీ పాటలు ఎప్పుడైనా తెల్లారు 2 దాకా రాత్రి 2 దాకా చూస్తాను సార్. ఎట్లా సార్ మీరు ఇట్లా అంటే ఏం చేయాలి లక్ష్మణ్ నువ్వు మంచిగా నిద్ర లక్ష్మణ్ షుగర్ ఫైల్ అమ్మంటుండే సార్ మంచాడు. కానీ పాట విన్నారా సార్ అంటే సీటు తీసుకును ఎక్కడైనా 2 దాకా నన్ను సంపుతున్నారు. అందరు కూడా ₹1 లేకుండా వైద్యం చేసారు. నా కూతురు కూడా అందరి పిల్లలను మా ఫ్యామిలీని సిద్దిపేట అంటే నాకు ఎంతో గౌరవం. సిద్దిపేట అంటేనే ఇక్కడ నాకు ఒకటి సిద్ధించింది విద్య అని నేను ఎప్పుడు కూడా సిద్దిపేటను మర్చిపోను. ఇంకా కూడా ముందు కాలంలో నాకు భగవంతుడు వెళ్తే కూడా ఇక్కడ వచ్చి ఉండాలని ఉన్నది. సాధారణంగా భక్తి గేయాలు రాయడంలో ఒక ఎత్తు ఉంటుంది, జానపద గేయాలు రాయడంలో మరో ఎత్తు ఉంటుంది, ఉద్యమ గీతాలలో భిన్నత్వం ఉంటుంది. మరి వీటి మధ్య పొసగడం కొంత సమస్య కూడా ఉంటుంది, బాగా సమస్య. ఇప్పుడు ఒక బాణి రాసిన వాళ్ళు ఒక బాణి విప్లవ కవులే వాళ్ళు ఒక భక్తి పాట రాయమంటే నువ్వు ₹1,00,00,000 భక్తి పాట వాళ్ళకు రాదు. ఎందుకంటే వాళ్ళ బాణి వాళ్ళ వరుస వేరే ఉంటుంది, వాళ్ళ వరుసలు వేరే ఉంటాయి. ఇప్పుడు జయరాజన రాసిన పాట అంటే విప్లవం చెప్తున్నా, విప్లవకారులు మహాకవులు వాళ్ళ పాట నేను జానపద చిన్న కవిని. కాకపోతే మీ అటువంటి పండితులు నా సాహిత్యం చూసి పర్వాలేదయా బాణి పాతగున్నాను సాహిత్యం బాగుంటుంది బాణి కాదు అని. ఇప్పుడు వాళ్ళు రాసేది వాళ్ళ నడకల్లా ఎర్రాని జెండలు వాళ్ళ నడకల్లా ఎర్రాని జెండలు వాళ్ళ నడుముల తూటాల దండలు అని అంత గొప్ప పాటలు వాళ్ళు రాస్తారు. కానీ నేను రాసేది నా బాణి ఇప్పుడు దానికి బాధ ఉంటుంది. మరి నేను కళ్ళు రాసిన కామెడీ రాసిన ఏదో చిన్నగా 10 మందిని మెప్పేయడానికి గొప్పవాడిని కాదని ఎప్పుడు అనుకుంటా. చలో ఆర్ఎంపీ డాక్టర్ పెద్ద డాక్టర్ని కాదు కానీ నేను ఇంజక్షన్ ఇస్తే ఆ జ్వరం తగ్గుతుంది అలా అనుకునే బాణీలలో నా జిల్లా ఇది ఒకటి రాసుకున్నా. చూడన్నో నా కరీంనగర్ జిల్లా కళాకారుల కిల్లా చూడన్నో నా కరీంనగర్ జిల్లా చూడన్నో నా కరీంనగర్ గడ్డ జనపదుల బిడ్డ చూడన్నో నా కరీంనగర్ గడ్డ. కరీంనగర్ జిల్లా మా ఊరు కురికాల పక్కన పాత చెరువు కట్ట కొమ్మన ఉండే బొమ్మలమ్మ గుట్ట కింద ఉండే మోసమి తోట చూడన్నో నా కరీంనగర్ జిల్లా కళాకారుల కిల్లా చూడన్నో నా కరీంనగర్ జిల్లా. ఈ టైపులో రాసుకొని రామగుండం బొగ్గుగనులు అవన్నీ ఉమ్మడి జిల్లాలోనే అప్పుడు రాసుకోవడం జరిగింది. ఇప్పుడు అంజనా సారు ఒక్కొక్కటి యాజంటే కొద్ది చాలా మర్చిపోయాను. ఇప్పుడు ఏంటంటే పిల్లలు సంసారం మనవరు పెద్దలేరు వాళ్ళు దాదడము. ఇక ఇప్పుడు మా పిల్లలకు అప్పచెప్పి నా కొడుకు సౌండ్ ఇంజనీర్ అప్పటి నుంచే 1000 మందిని వాడిచ్చిండు అవుతుంది మళ్ళీకు. ఇప్పుడు మా కొడుకే అవన్నీ చాలా చూసుకుంటూ కొద్దిగా నాకు ఆరోగ్యం కూడా సహకరించక పాత పాటలు కూడా నోట్లో లేకుండా అయిపోయినాయి. ఇంకా చెప్తా ఉంటే ఒడవ పాటలు. ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడికి వచ్చినా కాబట్టి కొన్ని గుర్తు చేసుకొని పాడడం జరిగింది. ఎల్లమ్మ పోషమ్మ కాదు ఆంధ్రాలో ఎక్కడ మోదకొండమ్మ పోతే ఇక్కడ మన కనకమహాలక్ష్మి రికార్డు కనకమహాలక్ష్మి వైజాగ్ రాయని దేవత లేదు. వాళ్ళ ఆంధ్రలో కూడా మొట్టమొదటి మీ పాటలు మాకు వినబుద్ధి కావండి, మీ ఆశ వేరు భాష వేరు అంటే ముందు మొట్టమొదటి పాట స్టార్టింగ్ విజయవాడ కనకదుర్గమ్మ రాసినాక అప్పుడు నా పాటలు విని అప్పుడు అందరు కూడా ఇక నా బాణీలు అర్థమయ్యి అందరు కూడా నన్ను పిలుచుకొని సన్మానాలు చేస్తూ మా గుడి దగ్గర ఇప్పుడు కూడా మా టెంపుల్లో పాట రాయాలంటే అక్కడి అప్పుడు వీడియోలు పంపిస్తే అప్పుడు చూసుకునేది. ఇప్పుడు క్లిప్పులు పంపితే ఆ తగ్గట్టుగా ఆ టైప్లో నేను రాసుకుంటూ ఇస్తున్నాను అందరికి. ఇప్పుడు కూడా ఉద్యమ గేయాలు రాయడంలో ప్రారంభించినప్పుడు మీ ఉద్యమ గేయాన్ని ఉద్యమ నిర్మాత అనొచ్చు లేదా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన తర్వాత కాలంలో ముఖ్యమంత్రిగా
తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ పాటను ఆవిష్కరించారు. అది ఏ పాట, ఏ సందర్భంలో అది జరిగింది? ఆ సార్ ఏంటంటే అది బాని పాతదైనా కానీ దాని ఏంటంటే ఆ సార్ మీద అభిమానం నాకు అంటే బాగా. ఏ బాణి అది? ఒకటి జర విప్లవ బాని కానీ ఆ బాని మీద ఇప్పుడు ఆ బాని పాతనే ఎందుకంటే ఎక్కువ శాతం పల్లె బాణిలే చూసుకుంటా చెప్పిన కదా మీకు. అది బాని ఏదైనా కానీ ఆ ఉద్యమం టైంలో అప్పుడు రాయాలని ఆ సార్ అభిమానంతో మాకు ఇంటి పక్కకే ఉన్నాం కాబట్టి అప్పుడు ఆ కేసీఆర్ సార్ మీద మన పరగాల మల్లేశం అని చవటన సర్పంచ్ ఆ సారును ఈ కేసీఆర్ సార్ బాగా దగ్గర ఉంటే అప్పుడు నన్ను దొరికిపోయి పరిచయం చేసి ఆ పాట రాస్తే ఆ నటువరం నా కొడుకు అన్న పాట అప్పుడు రాసినప్పుడు తెలంగాణ భవన్కు టైం ఇచ్చి నా ఉదుర్తి కర్మేరు వాస్తవ్యుడు అని అందరు చెప్పి అప్పుడు నాకు ఆ స్టేజ్ మీద తెలంగాణ భవన్లో అప్పుడు తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ దండవరం ఒకటి రాసిన అప్పుడు ఆ 8 పాటలు సార్ నాకు ఆ రిలీజ్ ఇంతకుముందు వాడినా కదా చర 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 మెరుపులు మెరిసి ఇవన్నీ పాటలు అందులో 8 పాటలను కేసీఆర్ సార్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు కళాకారులకు కూడా బాగా ప్రోత్సాహం ఉండే. నేను ఇక్కడ ఉంటే నాకు కూడా మా అబ్బాయి కూడా నాకు దొరికేది కానీ ఇక్కడ నేను అప్లై ఆ కంపెనీ పడిపోయినాక వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినాక తెలంగాణ వచ్చింది. ఇక ఈ అచ్చుపోటు కూడా కట్ అయింది కాబట్టి నేను కూడా ఎవరికి కలవకుండా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాహిత్యకారులను గౌరవించుకునేందుకు ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఒక సాంస్కృతిక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రసమయ్య బాలకిషన్ నేపథ్యంలో నేతృత్వంలో కొనసాగింది. మీరు ఇన్ని పాటలు రాసి ఇంత కృషి చేసిన మీకు ఏమైనా గుర్తింపు లభించిందా? అప్పుడు నాకు ఏంటంటే తెలంగాణ రాకముందే నేను కరీంనగర్ జిల్లాకు వెళ్ళిపోవడం జరిగింది. అప్పులై రసమయ్య బాలకిషన్ నాకు చాలా మంచి మిత్రుడు, రోజు వచ్చి మా స్టూడియోలో కూర్చుండేది. అన్న ఈ పాటలు చేయాలి ఇట్లా హరీష్ అన్న చెప్పిండంటే డబ్బింగ్ కొట్టించుకుంటూ ఆయన కూడా చాలా పాటలు మేము రికార్డ్ చేసినాం. రసమయ్య బాలకృష్ణ పాడిన చాలా పాటలు కూడా వేల పాటలు మార్కెట్ చేసినాం ఉద్యమంలో. నాకు మంచి మిత్రుడు కానీ ఇక నేను ఆయన అక్కడ ఎమ్మెల్యే అయినా కానీ నేనే కలవకుండా అయిపోయి ఆయన కలవలేదు. తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటాం మాత్రం నాకు అందరూ ప్రోత్సహించి నా కొడుకు నాకు ఏదో ఒకటి ఇచ్చేది. ఇప్పుడు కూడా పింఛన్ గిట్ట ఏది లేదు, ఏ ప్రభుత్వం ప్రోత్సాహం కూడా లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడు వైమా యూట్యూబ్ అసోసియేషన్ అని కళాకారుల కోసం ఎర్రోజు శ్రీనివాసు నా వరుసకు బామ్మరేతుడు మిత్రుడు మంచి అది పెట్టి నన్ను ఉపాధ్యక్షునిగా మొన్ననే నాకు పదవి ఇవ్వడం జరిగింది. తోటి కళాకారులు కూడా నాటువంటి కళాకారులు వెనుకబడ్డ కళాకారులు ఎవరు ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూత చేయాలని, వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళ బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మేము కృషి చేస్తున్నాం. ఈ మధ్యలో వైమా ఉపాధ్యక్షునిగా మీరు ఇటీవల నియామకమయ్యారు. ఉపాధ్యక్షునిగా మీరు ఏం చేయాలనే ఆలోచనతో ఉన్నారు? ఇప్పుడు ఏంటంటే ముందు నాకు కూడా ఇంతవరకు పింఛన్ గిట్ట ఏది లేదు. ప్రభుత్వాలు కొద్దిగా నాకు ప్రోత్సహించాలి. నా తోటి కళాకారులు కూడా నాటువంటి వాళ్ళు కొంతమందికే వచ్చినాయి. అలా సంస్థ సారథులు ఏంటంటే అందరు రాలేదు, కొంతమందికి వచ్చినాయి, 500 మందికి వచ్చినాయి అన్నారు. ఇంకా నాటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కళాకారులందరినీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు కూడా ఇటువంటి అవకాశం కల్పించాలి. ఎందుకంటే జీవన సమస్యలు చాలామంది కళాకారులు బాధపడుతున్నారు. పాపం వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంతో వేల మంది కళాకారులు బయటకు వచ్చారు, ఎగిరిరు, గజ్జగట్టిరు, చాలామంది ఉద్యమాలు చేశారు కానీ అందరికీ ఉద్యోగాలు రాలేదు. అటువంటి వాళ్ళను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాళ్ళకి ఏం బాధలున్నా అవి అందులో కూడా జాబులు ఇప్పించాలని, ఇండ్లు ఇప్పించాలని కొంచెం మేము ప్రోత్సహించాలని ఈ యొక్క సంస్థ పెట్టి ముందుకు పోతున్నాం. ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షులుగా, నేను ఉపాధ్యక్షులుగా ముంగటికి పోతున్నాను.